మనిషి మరణాన్ని జయించగలడా? కాలానికి అతీతంగా జీవించగలడా? వందలు కాదు వేల సంవత్సరాలుగా ఒక యోగి సజీవంగా ఉన్నారంటే నమ్మగలరా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటి ఒక అద్భుతమైన యోగి గురించి. ఆయన పేరు వింటేనే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఆయనే శ్రీ మహావతార్ బాబాజీ. దాదాపుగా 2500 సంవత్సరాలుగా ఈయన హిమాలయాలో ఇప్పటికీ నివసిస్తున్నారని చాలామంది నమ్ముతారు. రండి, ఈ అద్భుతమైన యోగి గురించి మరిన్ని వివరాలను, కొన్ని రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 2030 నవంబర్ 30న తమిళనాడులోని పరంగీపేట గ్రామంలో కావేరీ నది ఒడ్డున ఒక నంబూద్రి బ్రాహ్మణుడికి ఒక మగబిడ్డ జన్మించాడు. ఆయనే శ్రీ మహావతార్ బాబాజీ. బాబాజీకి తల్లిదండ్రులు ముద్దుగా నాగరాజు అనే పేరు పెట్టారు. ఆయనకు 5 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. ఒక దుర్మార్గుడు బాబాజీని కిడ్నాప్ చేసి కోల్కతాలోని ఒక వ్యాపారికి బానిసగా అమ్మేశాడు. కొన్నేళ్ల బానిసత్వం తర్వాత ఇంకో వ్యాపారి బాబాజీని విడిపించాడు. స్వేచ్ఛ పొందిన బాబాజీకి తోడుగా ఎవరు నిలిచారో తెలుసా? ఒక సాధువుల గుంపు. వారితో కలిసి బాబాజీ వారి సేవలోనే తన జీవితాన్ని కొనసాగించారు. ఆ సాధువులు బాబాజీలోని జ్ఞాన తృష్ణను గుర్తించి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి ఎన్నో గ్రంథాలను ఉపదేశించి ఒక గొప్ప పండితుడిగా తీర్చిదిద్దారు. కానీ బాబాజీ ఆధ్యాత్మిక దాహాన్ని ఆ జ్ఞానం తీర్చలేకపోయింది. కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే నిజమైన సత్యాన్ని బోధించలేదని ఆయన బలంగా నమ్మారు. అందుకే అతీంద్రియ శక్తులను పొందాలని, నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. మహావతార్ బాబా సాధువులతో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ ప్రయాణం పవిత్రమైన కాశీనగరం నుండి శ్రీలంక వరకు కొనసాగింది. శ్రీలంకలోని కతర్గామ ఆలయం హిందువులకు మరియు బౌద్ధులకు కూడా ఒక పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వలీదేవిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని యంత్ర రూపంలో పూజించే విధానాన్ని చూసి బాబాజీ ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడే ఒక పురాతన మర్రి చెట్టు కింద ఒక అద్భుతం జరిగింది. సిద్ధపురుషుడైన భోగనాథర్ను బాబాజీ మొదటిసారిగా కలుసుకున్నారు. భోగనాథర్ ఉపదేశంతో అక్కడే ఒక ప్రదేశంలో ఏకంగా 6 నెలల్లో కదలకుండా ధ్యానం చేశారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా బాబాజీని ఆశీర్వదించారు. స్వామివారి దివ్యమైన తేజస్సు తన శరీరంలో ప్రవేశించడాన్ని బాబాజీ స్వయంగా అనుభవించారు. ఆ తర్వాత భోగనాథుడు ఆయనతో, నీ అభ్యాసం పరిపూర్ణం కావాలంటే ద్రవిడ దేశంలోని కుర్తాల గ్రామంలో శ్రీ అగస్త్యుడిని కలువు. అతడే నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడే నీవు సిద్ధిని పొందగలవు అని సూచించారు. క్షణం ఆలస్యం చేయకుండా బాబాజీ కుర్తాలం చేరుకున్నారు. అగస్త్యుని కోసం ఏకంగా 47 రోజులు ఆహారం, నీరు లేకుండా తీవ్రమైన తపస్సు చేశారు. అప్పుడు అగస్త్యుడు ప్రత్యక్షమై తన దివ్య హస్తాలతో ప్రసాదం తినిపించి యోగ విద్య రహస్యాలను వివరించి సిద్ధిని అనుగ్రహించారు. అగస్త్య మహర్షి అనుగ్రహంతో నాగరాజు శ్రీ మహావతార్ బాబాజీగా పరిణామం చెందారు. అంతేకాదు అగస్త్య మహర్షి ఆయనకి క్రియాకుండలిని, ప్రాణాయామాన్ని కూడా ఉపదేశించారు. బాబాజీ కేవలం సిద్ధిని పొందడమే కాకుండా తన గురువుల బోధనలను బదరికాశ్రమంలో అభ్యసించి శాశ్వతమైన యవ్వనాన్ని మరియు అమరత్వాన్ని సాధించారు. సంవత్సరాల తరబడి ఒక గుహలో యోగ పద్ధతులను అభ్యసించి ఒక నిజమైన సిద్ధుడిగా మారారు. తన శరీరాన్ని పంచభూతాలతో సహా తనలో మరియు విశ్వంలో నివసించే అనంతమైన సర్వోన్నత శక్తితో పూర్తిగా విలీనం చేసుకున్న ఒక పరిపూర్ణ ఆత్మగా మారారు. నాగరాజు నుండి మహావతార్ బాబాజీగా మారడానికి భోగనాథర్ శిష్యరికం, అగస్త్యుని దివ్య దర్శనం మరియు కుమారస్వామి అనుగ్రహం ఇవన్నీ కీలకమైన మలుపులు. బాబాజీ వయస్సు కొన్ని వందల సంవత్సరాలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలని నమ్ముతారు. బాబాజీ అన్ని ఆత్మలకు వెలుగునిచ్చే ఒక దివ్యమైన శక్తి. మహావతార్ బాబాజీ గతంలో ఎందరికో మార్గనిర్దేశం చేశారు, భవిష్యత్తులోనూ చేస్తారు. బాబాజీ ఆదిశంకరాచార్యులకు కూడా స్వయంగా కొన్ని యోగ పద్ధతులను నేర్పించారని అంటారు. అంతేకాదు ఆయన లహరి మహాశయులకు క్రియాయోగ దీక్షనిచ్చారు. ఈ లహరి మహాశయులు పరమహంస యోగానంద గురువునకు గురువు. యోగానంద తన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి ద్వారా బాబాజీ గురించి ప్రపంచానికి తెలియజేశారు. బాబాజీ కేవలం క్రియాయోగానే కాదు, ఇంకా ఎన్నో రహస్యమైన యోగ పద్ధతులను కూడా ప్రపంచానికి నేర్పించారు. మహావతార్ బాబాజీని చేరుకోవడానికి కేవలం కోరిక ఉంటే సరిపోదు. మీలో తీవ్రమైన తపన ఉండాలి, మీ భక్తి అచంచలంగా ఉండాలి, మీ విశ్వాసం ఎప్పటికీ తడబడకుండా ఉండాలి. అప్పుడే ఆ మహాయోగి మీ జీవితంలో ఒక వెలుగులా దర్శనమిస్తారు. మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఓం క్రియా బాబాజీ నమః.